టెన్షన్ ఎందుకు చెప్పు. అది 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 చెప్పు. అది అభి నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. యా షూర్. ఇక్కడున్న అందరూ నా ఫ్రెండ్సేగా, ఒక్క ఈ కోతి తప్ప. రే కోతి గీతి అన్నావంటే బాగోదు చెప్తున్నా. ఏయ్ ఏడ్చావులేవే, ఆడు చైత్ర కమాన్. ట్రూత్ ఆర్ డేర్? నోరు తెరిస్తే అబద్ధాలేగా, ఇంకా నిజాలెప్పటికి చెప్పాలి? ట్రూత్. వావ్, ట్రూత్ అంటే నిజం చెప్పాలి బాబు. అంటే నువ్వు దొంగవని చెప్పేస్తావా? అవును, సౌందర్య చెప్పింది నిజమే, నేను దొంగనే. పక్కనే ఉండి వాళ్ళనే దోచుకుంటూ ఉంటాను. ఆల్రెడీ యు స్టోల్ మై హార్ట్ అభి. నువ్వు వేల మంది హృదయాలు దోచుకున్న పెద్ద దొంగవబి. ఒసేయ్, వాడు చెప్పింది అది కాదే. మీ పిచ్చితో వాడు చెప్పిన నిజం వెనుక నిజం మీకు తెలియట్లేదే. నెక్స్ట్ ఎవరో? ఇప్పుడు కదా గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ట్రూత్ ఆర్ డేర్? నిత్య చెప్పింది కదా తనెప్పుడు డేర్ అని. అభి తను నీతో ఎప్పుడూ గొడవ పడుతుంది కదా, నువ్వే టాస్క్ ఇవ్వు. కొంప తీసి సచ్చినోడు అందరికీ కనిపించేలా ముద్దు పెట్టుమని అంటాడా ఏంది? లేదులే, అలా చేసేవాడే అయితే ఆ రోజు క్లాస్ రూమ్ లో ముద్దు పెట్టుకోకుండా ఎందుకు వదిలేస్తాడు? కమాన్ అభి, ఆ డేర్ ఏంటో ఒక పేపర్ మీద రాసి సెకండ్ ఫ్లోర్ లో పెట్టు. ఓకే కమాన్. కమాన్ కమాన్ లెట్స్ గో. కమాన్ ఫ్రెండ్స్. ఏంటే ఏం రాస్తానా అని భయం వేస్తుందా? భయమా? ఈ సౌందర్యకా? సౌందర్య ప్రాణమైన వదులుతుంది కానీ వెనకడుగు వేయదు. ఈ రోజు ఈ సౌందర్య డేర్ కి ఈ కాలేజ్ అంతా షాక్ అవ్వాల్సిందే. ఒక్క దెబ్బతో మీ అందరి నోర్లు మూయిస్తాను. మా నోర్లు కాదే, నీ నోట్లో మాట ఆగిపోద్ది. వెళ్ళు. ఇక్కడ పెడదాం. పద. సౌందర్య రావాలి! సౌందర్య రావాలి! సౌందర్య రావాలి! ఎర్ర ఎర్ర జుట్టడా? ఏం రాసినావు? ఈడ భరతనాట్యం చేయాలనా? లేకపోతే ఏం రాసినావు? డేర్ చేయను భయపడతా అనుకున్నావులే. సౌందర్య బయటికి రావాలి! ఆవేశంలో ఎక్కేసినా గాని ఎంత హైట్ ఉంది. ఈ సచ్చినోడు ఇంతకీ ఏం రాసిండో ఏందో. అయినా ఈ సౌందర్య భయపడ్డమేంది? వసే సౌందర్య, ఆంజనేయుడి శక్తి ఆంజనేయుడికి తెలియనట్టు నీ గురించి నీకు తెలియదు. బయటికి రావాలి! హలో మేడం, ఈరోజు చదువుతావా? అందరం వెళ్ళి రేపు రావాలా? ఏం ఇరికించినవరా సచ్చినోడా? రే, నీ కడుక్కోవడానికి చిప్పు కూడా దొరకదురా. సౌందర్య చదవాలి!
సౌందర్య చదవాలి సౌందర్య చదవాలి సౌందర్య చదవాలి సౌందర్య చదవాలి. రే అభి, అందరి ముందు ఆటలు అవసరమారా? తన కోపం వస్తే దూకినా దూకేస్తుంది. తన గురించి నాకు బాగా తెలుసురా. పైకి కనిపించేంత డేర్ తనకి లేదురా. అందరి ముందు నన్ను ఎన్ని మాటలు తిట్టిందిరా. అందుకే ఇప్పుడు అందరి ముందు సారీ అభి అని, నీ కాళ్ళు పట్టుకుంటానని, ఇంకెప్పుడు నీ జోలికి రాను అని అది చెప్పాలి, నేను వినాలి. టీవీ చూసినప్పుడు అనవసరంగా మంచోడు అనుకున్నా, కానీ నువ్వు మంచోడివి కాదురా, ముంచేవాడివి. వెనకటికి నీలంటోన్ని మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే అంతా కంపు చేసిండట. ఈ సౌందర్య నీకు ఐ లవ్ యూ చెప్పాలరా, అది జరగని పని. చదవాలి చదవాలి సౌందర్య చదవాలి సౌందర్య చదవాలి. ఏహే ఆగండి. ఈ లెటర్లో ఏముంది డేర్ చేయడానికి? డేర్ అంటే ఎట్లుండాలి? ప్రాణాలు పోతాయనేలా ఉండాలి. ఇదేదో తేడాగా ఉంది. ఆ లెటర్లో అది చదవలేంది ఏదో ఉంది. కోపంలో దూకేస్తుందా ఏంటి? రే అభి, గుర్తు పెట్టుకో, ఈ కాలేజ్లోనే కాదు, ఈ దునియాలోనే నా అంత డేర్ పర్సన్ ఉండదు. డేర్ కాదే, అది తిక్క. నీ తిక్కని రెచ్చగొడితే దానికి లెక్కుండదని తెలిసే. ఈ రోజుతో నీ పీడ విరగడైపోతుంది. నా మీద చేయి చేసుకుంటావే. ఏ సౌందర్య, రా రా చెప్తా. ఏమైంది? మెంటల్ దానా, నీకసలు దిమాకుందా? ఏం చేస్తున్నావు? ఈ లెటర్లో ఉంది చదివితే నాకు నిజంగానే దిమాక్ లేదనుకుంటారే. అసలు అసలు సచినుడు ఏం రాసిండో చూడు. నేను వాడికి ఐ లవ్ యూ చెప్పాలంట. లేదే, అభి అలా చెయ్యడు. ఏదో తేడా జరుగుంటుంది సౌందర్య. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు మీరందరూ వాణ్ణి అలా నమ్ముతున్నారేంటే? ఆడు ఇదంతా చేస్తుండా? వాడనుకున్నది ఈ సౌందర్య చేస్తదా? చావనైనా చస్తగాని నేం చెయ్య. కప్ప నూతులు దూకినట్టు దూకేస్తా. నూతిలో అంటే నీళ్లుంటాయే, కప్పకేం కాదు. కాని ఇక్కడ బండలుంటాయి. తల పుచ్చకాయలా పగిలిపోతదే. అయినా ఎంత ప్రేమించినా అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పారు కదా, అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పాలి కదా. ఆ మాత్రం తెలీదా సచ్చినుడికి? ఒసే సౌందర్య, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదే. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కాదే, మీ అమ్మాయిల గురించి, నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు. కిందకి చూస్తేనే భయమైతుంది. దూకితే దెబ్బ తగిలి నొప్పి పుడుతుందిగా. నేను దూకుతుంటే అలా చూస్తూనే ఉంటారా? ఎవరు ఆపరా? పోనీ దూకేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి సినిమాల్లో హీరో కాపాడినట్టు లట్టుకుని పట్టుకుని అభిగాడు కాపాడ్డా? ఒక అడుగు ముందుకేసి చూద్దాం. ఏమన్నా రెస్పాన్స్ ఇస్తాడేమో, దూకొద్దని అంటాడేమో. వాడెవడన్నా వీడెవడన్నా సౌందర్య డేరికి అడ్డెవడన్నా? ఒరే అభిసచ్చినోడా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఇప్పుడు దూకుతుందా అన్నట్టు. ఒసే సౌందర్య, నా మాట వినవే ప్లీజ్. పిచ్చా నీకు? లెటర్లో ఏముంది? ఐ లవ్ యూ ఉంది, అంతేగా. నీ మనసులో ఏం లేకపోతే భయపడటం ఎందుకే? ఇది గేమ్ అని అందరికీ తెలుసు కదా. అయితే అంతేనంటవా? అంతే. వాడెంత దుర్మార్గుడో చూడవే.
నేను రాసిన లెటర్ చాటుగా విని అదే మళ్ళీ వాడు నా చేత చదివించాలని ప్లాన్ చేసిండే. హ్మ్. నువ్వు అభిని ఎంత తిట్టినా అతని మీద నీకు లోపల యాడ్నో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉందని నాకు తెలుసు. చిచి, వాడి మీద నాకు అంత లేదు. కవర్ చేసింది చాలేవే, ఆ లెటర్ చదివేస్తే వెళ్ళిపోదాం. పద దా చదువు. చదవాలి, 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 చదవాలి. అభి, ఎగరేయకు నా ఊహల విహంగాలను, కదిలించకు నా మనసు లోతులను. నన్నిలా ఉండని అభి. ఇదేమిటో వింత భయం, నిన్ను చూస్తే చూపు తిప్పుకోలేనని భయం. పలికించకు ప్రేమ అనే మౌన మృదంగాలను, చీకటితో కమ్ముకున్న నా హృదయంలో ప్రేమ అనే దీపం పెట్టకు. నన్నిలా ఉండని అభి. నీ కళ్ళతో నన్ను బంధించి ఖైదీని చేయకు. నీ పేరు స్మరిస్తే పద్యం, నీ పేరు అరిస్తే వాద్యం. పదే పదే రామకోటిగా నీ పేరే రాసే బానిసను చేయకు. నన్నిలా ఉండని అభి. నన్నిలా ఉండని, నన్నిలా ఉండని అని నేను చెప్పే ప్రతి మాట అవాస్తవం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదు. నన్నిలా ఉండనీకు, నీతో ఉండని. ఐ లవ్ యు అభి. ఓయ్ ఇట్లు నీ సేవకై ఎదురు చూసి నీ శబరి సౌందర్య. అభి, సారీ చెప్పిస్తాను. ఇదేంటి? రే, ఇదంతా నువ్వు రాసావా? నేను రాయడం ఏంట్రా? అయితే మరి అదెందుకో మార్చి చదివిందిరా. చూసినవానే, వాడు హీరో అయింది ఇప్పుడు. అయితే అయింట్లేవే, పద వెళ్దాం. ఏంటి బంగారం, ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదే. చెయ్యాల్సిందంతా చేసి ఇట్లా మాట మారుస్తున్నావురా. ఇన్ని రోజుల నుంచి సౌందర్య నీతో గొడవ పడుతుంటే ఏంటో అనుకున్నావు అభి? ఇదా సంగతి. లవ్ లో లేకపోతే ఇంత బాగా కవితలు ఎలా రాస్తుందా అనుకునేవాళ్ళం. పీకల్లోతు ప్రేమలో మునిగిపోతే అలానే వచ్చేస్తాయి మరి. ఓహో, అందుకేనా అభికి ఇవ్వడానికి లవ్ లెటర్ రాయివే అంటే కరిచేశావు. ప్రేమంటేనే స్వార్థం కదా. నీకు లెటర్ రాసిస్తే అభి తనకి ఎక్కడ దూరం అవుతాడని అలా చేసి ఉంటుంది. ఒకప్పుడంటే అభి ఎవరో తెలియదు కానీ ఇప్పుడు సెలబ్రిటీ కదా, ఆటోమేటిక్ గా రాత్రికి రాత్రి ప్రేమ పుట్టుకొస్తుంది. పైనుంచి చెప్పిన మాట ఒకసారి అభి ఎదురుగా కళ్ళల్లోకి చూసి చెప్తే అభి అర్థం చేసుకుంటాడేమో. చెప్పు. లెటర్ చదవకుండా పైనుంచి దూకి చేస్తావనుకున్నానే. సర్లే, నీ హెడ్ వెయిట్ తగ్గించి తల దించుకునేలా చేశాను. Yes. శేఖర్, మేడం. ఏం వెతుకుతున్నారు శేఖర్? సారీ మేడం. సారీ దేనికి?
పెన్ డ్రైవ్ కనిపించడం లేదు. వాట్? షిట్! ఏమైంది నీకు? షిట్! పెన్ డ్రైవ్ కనపడలేదు. అమ్మగారు, నిజంగా అదేంటో నాకు తెలియదు అమ్మగారు. ఇక్కడుంది నువ్వు శేఖర్ మాత్రమే. మీ ఇద్దరికి తెలియకుండా పెన్ డ్రైవ్ ఎక్కడికి పోతుంది? సరిగ్గా చూసావా? జ్యూస్ పడగానే ఫ్లోర్ తుడిచాను మేడం, నాకు కనపడలేదు. శేఖర్, కిందకి వెళ్ళి వెతికాను. ఇదిగో ఈ పెన్ డ్రైవ్ కనిపించింది. ఇదేనేమో చూడు. ఇలాంటిదే మేడం, చెక్ చేస్తాను ఉండండి. ఓపెన్ అవ్వట్లేదు మేడం. ఒకవేళ జ్యూస్ పట్టడం వల్ల పాడైందేమో శేఖర్. అది వాటర్ ప్రూఫ్ భవానీ, పాడయ్యే ఛాన్సే లేదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? బయట వాళ్ళెవరూ రాలేదు, ఇంట్లో వాళ్ళెవరూ తీయలేదు. కానీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ మిస్ అయింది. ఎలా? శేఖర్, మళ్ళీ ఒకసారి మొత్తం వెతుకుదాం. ఒకసారి చూడు. ఏమ్మా, వెతుకు. భవానీ, ఎక్కడో పెట్టుకుని ఇంకెక్కడో వెతికితే ఎలా కనిపిస్తుంది? ఏంటక్క నువ్వు అనేది? పెన్ డ్రైవ్ ఇటిపో. నా దగ్గర ఎక్కడుందక్కా? తెలిసి అడుగుతున్నావా, తెలియకుండా అడుగుతున్నావా? నీతో అబద్ధం ఎందుకు చెప్తానక్కా? నేను చెప్పు కతుక్కునుంది చూడు. అవునక్క. అక్క, ఇందాక శేఖర్తో పాటు వెతికాను. అప్పుడు కాలికి అంటుకున్నట్టుంది. సారీ అక్క. ఏయ్, ఇది క్లాత్తో క్లీన్ చేసివ్వు. అలాగేనమ్మా. మేడం, ఆ పెన్ డ్రైవ్ ఇదే మేడం. శేఖర్, పెన్ డ్రైవ్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో
నాకు గని డీటెయిల్స్ కావాలి. అలాగే మేడం, తప్పకుండా. శేఖర్కి చాలా వర్క్ ఉంది. అనవసరంగా ఈ రూమ్లోకొచ్చి అతన్ని డిస్టర్బ్ చేయకండి. పదండి.